ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్లూటో, నిన్ను వాటరా పెప్సినా? ఆన్ ద రాక్స్. రాక్స్ ఏంద్రా రాగొట్టేసే? నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు. 1.5 కోటి దాకా ఇస్తారంట. అయినా మార్కెట్లో నీకు ఇంత రేటు పెరిగిపోయిందని తెలిసి షాక్ అయిపోయినరా నేను. నానా, మన ఇంటి బయట నేను సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేయండి. నేను ఎప్పుడో అమ్ముడుపోయాను. ఏంట్రా చంద్రాయనా? చెప్పావా? నిద్రపోతుంది. నిద్రపోయేటప్పుడు చెప్పడం ఏంట్రా? రాగొట్టావుగా, ఎక్కిందా? రేపు లేచిన తర్వాత చెప్తావా? కాదు, నేను సెటిల్ అయిన తర్వాత చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అని వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ట్రిపుల్ నైన్. మావా, ఆ, 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే, చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఏమోరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే, అళగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా? పైత్యం. నిన్నదానా చెప్పితిని 999 ఎట్ట కూడినా 9 దా వచ్చాను. కన్నా, అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. చెప్పా ఎన్నా కాన్సంట్రేషన్. ఆడేసి బోడబుక్కలేశారు నువ్వును. నానా, నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా? ఈడ కూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా. ఒరే, నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి, మా అండాలు ఈడకు వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ అనాసం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కార్ నెంబరు సూపర్ 999 లో పూడ్చిందా? కిషోర్ నా, నువ్వేం భయపడకు. 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్. ఓకే కిషోర్ అన్న, జాగ్రత్త. నందు, take care. వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే, ఇది చాలా సీరియస్ ఇష్యూ. చందుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు. ఓకే. ఏ
24 hours ఏంట్రా ఈ భజన? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్ 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 చందు, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ అలా పెట్టావు? కార్టూన్ నెట్వర్క్ లో చేమలాగా. అవును, రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్ లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్ లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓకే, ఫర్గెట్ దట్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును, ఇంతకీ నందు ఎక్కడా? చి హ? దాని గురించి అస్సలు మాట్లాడు. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నాం? ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్వే చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? ఆ కిషోర్ గారితో చెప్ప పెట్టుకుంటా. అది చూడు, రండి 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 ఫాస్ట్. రెచ్చిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్. నందినిని తీసుకెళ్ళిపోయింది వాడే. హ? వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూస్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించిన పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడున్నాడే, ఎంత నీచుడో తెలుసా అండి? పాపం మన చందన. వాడు చేసిన ఒక చెండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కబడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినాది. సార్, ఆ. వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీడేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షలో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నిన్ను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, చేసిన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలు పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆఫ్ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచీలు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ. మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా.
హలో భక్తి. చందు నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి. ఏ చందు, ఆలోచించు. తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు, బికాస్ నువ్వు ప్రామిస్ చేసేది నా మీద. చే So this is the profile of our company BDISys and its performance over the last 5 years. మీకు ఈ జాబ్ ఎలా సరిపోతుంది, మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత, 1 by 1 ప్లీజ్. ఎస్ జెంటల్మెన్. ఐ మహేష్. నాకు 10th లో 90%, ఇంటర్లో 85%. అంతేగాక ఇంగ్లీష్లో మనం సూపర్. ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా. So you think English is spoken in all countries? Next. పొటెన్షియాలిటీ ఉన్న మీలాంటి కంపెనీ ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ Next. ఇవ్వాలి. అసలు మీరు ఛాన్స్ Next. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ జాబ్ ఎవరికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, బట్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ అంటే సెక్యూరిటీ. ఈ 5 yearsలో మీ కంపెనీ గ్రోత్ చూస్తుంటే మీరు వైస్ డెసిషన్స్ తీసుకుంటారని ఇట్టే తెలిసిపోతుంది. గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. Anyone else? అసలు నేను మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ కంపెనీ టాప్ 50లో ఉందా, పోనీ ఫార్చ్యూన్ 500లో? సో నాకు 50,000 శాలరీ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వగలిగితే ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జాయినింగ్ టు మేక్ యువర్ కంపెనీ అమంగెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇన్ అబౌట్ 2 years. దట్స్ మై ప్రామిస్. Overconfidence? ఇన్కరెక్ట్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నన్ను అనలైజ్ చేస్తే ఇప్పటివరకు నేను చేసింది, ప్రస్తుతం నేను చేస్తున్నది మాత్రమే చూసి నా గురించి ఒక ఒపీనియన్కి రాగలరు. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను చేసింది, చేస్తున్నది, రేపు చేయబోయేది కూడా కలిపి అనలైజ్ చేయగలను. అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. 50,000 rupees salary plus all the expenses taken care of. అబ్బా, కదలకుండా కూర్చోవే. సారీ మా. ఆగస్ట్ 13th పనిలేవి పెట్టుకోకు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకు? నీ చిన్నప్పుడు వైజాగ్లో అర్జున్, అర్పిత గుర్తున్నారా? లేదు. అదేనే, మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు. అర్జున్ అందంగా ఉండేవాడు, అర్పిత ఏమో లావుగా పొత్తుగా ఉండేది. నీ చాక్లెట్లు అన్నీ లాక్కొని నిన్ను ఇచ్చేసేది. సోది ఆపి అసలు విషయం చెప్పమ్మా. ఏం లేదు, అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత డాడీని పార్టీలో కలిసారట. అర్జున్ అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఏంటి పెళ్లి చూపులా? ఆంటీ యాదమ్మ ఎక్కడికి వచ్చిందా? అంత మీ ఇష్టమేనా? మీరెవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలా? పోన్లే, నువ్వెవరినన్నా ఇష్టపడ్డావా? అదేం లేదు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చితేనే మిగతా విషయాలన్నీ. వెల్కమ్ బ్యాక్ టు నీకోసం అండి. హౌ ఆర్ యూ చందు? డూ యూ నో హూ ఆమ్ ఐ? డైలీ పజిల్ క్యూబ్ని చూస్తూ బజ్జుంటావుగా, దాన్ని తొందరగా సాల్వ్ చేసేయి. నేనెవరో తెలిసిపోతుంది. ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. పోన్లే, పెళ్లి చూపులా కాకపోయినా
ఎలాగో వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఓకే ఓకే 13th కదా, ఫైన్. 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చందన వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసినప్పుడల్లా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. వాటిని శ్రీ ప్లీజ్ కమ్ ఇలా మార్చాలి. నేను అనుకున్నది సాధించి చందనకు నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అతి త్వరలో ఉంది. కొంచెం నీ కోఆపరేషన్ ఉంటే చాలు. హలో. Hi Sridhar, good day to you. You've been selected. Please come and collect your appointment letter. ఐఎమ్ ఫైన్ రా, హౌ యూ? ఏం లేదు, అమ్మ నాకు చందన అనే అమ్మాయి ఫోటో పంపించింది, అది నీకు ఫార్వర్డ్ చేశాను. నువ్వు ఆ అమ్మాయిని కలిసి నీ ఒపీనియన్ చెప్తే చాలు. ఎంత అందంగా ఉంటావురా నువ్వు. అయ్యో చంద్ర అని ఎక్కడుందో కొంచెం చెప్తారా? చందనా శ్రీ వాళ్ళ దగ్గర ఉంది. ఏయ్, అయ్యా వాడెక్కడున్నాడు? ఇంత హ్యాపీగా ఉన్నారు చూడు. ఈ అమ్మాయి చందన ఎక్కడుంటుందండి? ఇంకెక్కడుంటుంది? ఆ శ్రీగాడి మీద పడిచేస్తూ ఉంటుంది. అదేంటండి, ఎవరిని అడిగినా చందన అంటే శ్రీ అంటున్నారు? ఇంకేమంటారులేండి, మీకు తెలీదా? 5 years బ్యాక్ వీళ్ళందరూ పేరెంట్స్ కి మస్కా కొట్టి బెంగళూరు చెక్కేశారు. అక్కడ ఈ శ్రీగాడు చందన ఫ్రెండ్స్ అందరికి మస్కా కొట్టి ఫుల్ నైట్, కంప్లీట్ నైట్, ఎంటైర్ నైట్ ఎక్కడో మిస్సింగ్. ఏం మిస్సింగ్ లేండి, ప్రపంచం అందరికీ తెలుసు, మీకు తెలీదా? హలో జెంటిల్ మ్యాన్. ఏంటి? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. రంగు పడింది. యూనో చందు, 5 years నుంచి ఎవరికి చెప్పకుండా గుండెల్లోనే పెట్టుకున్న ఒక విషయం రేపు నీకు చెప్పబోతున్నాను. రేపు ఛాన్స్ దొరికితే తాగేడివేనా? అరే చందు నా బంగారం, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా? శ్రీ, యు ఆర్ బిహేవింగ్ టూ మచ్. చందు 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 చందు. హలో బాసు. బాసు, శ్రీ అంటే తమరేనా? ఎస్. ఇక్కడ తమరికి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నట్టుంది. చందన అనగానే అందరు ముక్తకంఠంతో తమరి పేరే చెప్తున్నారు. పాయింట్కి రండి అన్నయ్య. ఏం లేదు, పేరెంట్స్కి మస్కాట, బెంగళూరు జంపట, ఫ్రెండ్స్ అందరికీ హ్యాండ్ ఇచ్చారట, ఫుల్ నైట్ బెంగళూరులో రోజీగా స్పెండింగ్ అంట. అదే తమ్ముడు నీ గురించి చందన గురించి. ఇప్పుడు ఆ రోజు నైట్ మ్యాటర్ ఏంటి? ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అది అయిందనే. అదే అదే నువ్వేదైతే అనుకుంటున్నావో సరిగ్గా అదే అదే. హ్యాపీ హోలీ. సూపర్ హోలీ. ఫస్ట్ రీజన్ ఏంటంటే నా కంపెనీ టాప్ 50లో ఉందా అని అడిగావు, అట్లీస్ట్ ఫార్చ్యూన్ 500లో ఉందా అని అడిగావు. బట్ ఐ రియలీ లైక్ యువర్ యాటిట్యూడ్. సో హియర్ యు గో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. ఒకసారి చూపే వేసి ఏదో మాయ చేసావే, నిన్నే కోరనే నీకే వెంచనే
చందు, ఇవాళ నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, మీ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. చందు, ఏమైందిరా? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అనవసరం. పిల్లల్ని పెంచడం నీకు ఎలాగో చేత కాలేదు, కానీ ఫ్రెండ్షిప్ పేరుతో వేరే వాళ్ళకి అంటగట్టడం మాత్రం బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కూతురుకున్న మర్యాద ఏంటో ఆవిడ కాలేజీకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. నా కూతురు గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను, వినను. అర్థమైందా? ఆహా, ఎవడో ఏదో చెప్పడం కాదు, చేసిన వాడే చెప్పాడు చాలా డీటెయిల్డ్ గా. శ్రీ అంట, వాడు చందన బెంగళూరు వెళ్ళారటగా. అక్కడ కలిసి ఎంజాయ్ చేసామని వాడి నోటితో వాడే చెప్పాడు. నా మీదే ప్రామిస్ చేసి నా గురించి చెడుగా చెప్పి చందు ఏం No! మళ్ళీ నా పేరు నీ నోట వస్తే చంపేస్తా. మళ్ళీ నీ పేరు నా నోటితో పలకాల్సిన రోజు వస్తే నేను చచ్చిపోతా. చందు అసలు జరిగిందేంటో తెలుసుకో. బెంగళూరులో నువ్వు నాతో ఎంజాయ్ చేసావని వాగేవా లేదా? చందు అసలు ఏం వాగేవా లేదా? బంగారం అది కాదురా. వాగేవా లేదా? ఒరేయ్, ఇంతకాలం ఎవరో నీ గురించి చెడుగా చెప్పినా నేను నమ్మలేదురా. చందు చెప్పేది మా నాన్నతో సహా. ఇక ఎంతమంది నీ గురించి మంచిగా మాట్లాడినా సరే నేను నమ్మను. ఇవాళ నీ లైఫ్ లో ఎందుకు హ్యాపీయెస్ట్ డేనో నాకు తెలుసురా. మా నాన్నతో పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించేలా చేశా. ఛీ! ఇక లైఫ్ లో మళ్ళీ నాకు కనిపించకు. గెట్ లాస్ట్. ఏయ్, ఈ సౌండ్స్ ఏంట్రా? క్రికెట్స్. ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయిందిరా. వాడెవడో ఎంక్వైరీకి వచ్చాడు అనుకో, వచ్చి అడిగాడే అనుకో, బెంగళూరులో జరిగినంతా నువ్వు చెప్పాడమేనా? పర్ఫెక్ట్ రా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎంక్వైరీ చేయడం తప్పే కదా. సరే వదిలేరా, చందన మంచికే ఈ సంబంధం క్యాన్సిల్ అయింది. శ్రీ, నిన్ను కొన్ని వందల సార్లు అడిగాను, కనీసం ఇప్పుడైనా చెప్పు, నిజంగా ఆ రోజు రాత్రి బెంగళూరులో ఏం జరిగింది? చెప్పొచ్చు కదరా. ఏం జరిగిందిరా? చెప్పరా. ప్లీజ్ రా, దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడగదు. సాల్వ్ ఓవర్. నాకు తెలిసి ఇక జీవితంలో చందు నాతో మాట్లాడదురా. రేయ్, నువ్వు చందుతో మాట్లాడాలి అంతేగా. నాకు వదిలే, రేపు నువ్వు చందుని కలుస్తున్నావు. ఏయ్, చల్ బై. బాయ్రా. గుడ్ నైట్. హాయ్ చందు. హాయ్ చందు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? The program we saw in Star One last యా, night. దట్ లాఫ్టర్ ఛాలెంజ్. సూపర్. భక్తి, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు చూడు చూడు అని. నిన్న రాత్రి కానీ కుదరలేదు. చాలా ఫన్నీగా ఉంది. ఎస్పెషల్లీ వాట్స్ దట్ గైస్ నేమ్? సురేష్ అల్బేలా. మైండ్ బ్లోయింగ్ యార్. సూపర్. చందు, ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వు చందు. ప్లీజ్ చందు. ఓ ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి రిలేషన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఏ పరిచయం లేనప్పుడేగా. నాతో ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఆ నిందని నా మీదే వేశాడు అంటే అతనికి నేను స్ట్రేంజరే కదా. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఏముంటుంది? నథింగ్. నాకెందుకు బాధ, కోపం, అసహ్యం? అబ్సల్యూట్లీ నథింగ్. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. ఎనఫ్. టెల్ హిమ్ టు స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ ఎవర్. పోనీలేరా, ఆ అమ్మాయికి నిన్ను చేసుకునే అదృష్టం లేదంతే. ఓ హలో హలో,
ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. డోంట్ వరీ డాడీ. ఎక్కడో నా కోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. నా కొడుకు అనిపించావురా, అది స్పిరిట్ అంటే. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. How are you? Wow, superb hair. థ్యాంక్ యూ. సూపర్ డాన్స్. Oh, thank you. వావ్. హై, ఓ థాంక్స్. గుడ్ స్మైల్. నీ పేరేంటి? అర్పిత. భక్తి. పని అయిపోతే చాలు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. హలో, సార్, మీ వాల్యుబుల్ 1 minute కావాలి సార్. హూ ఇస్ దిస్? నా పేరు సుబ్బారావు సార్. ఇది మీ కూతురికి సంబంధించిన మ్యాటర్ సార్. మంచి మూడ్లో ఉన్నప్పుడు తీసిన ఎంఎంఎస్ క్లిప్ సార్. ఇంటర్నెట్లో పెడితే క్షణాల్లో ప్రపంచానికి అర్పిత అందాలని అర్పితం అయిపోతాయి సార్. ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇంట్లో మీతో ఇప్పుడే కలవాలి సార్. తీసుకో. కూతురు విషయంలో బార్గెనింగ్ ఏంటి సార్? హాయ్ డాడ్. యు నో వాట్? విక్రమ్ అంకుల్ సన్, హీస్ అమేజింగ్. నిన్న పార్టీలో హీ రియల్లీ ఫ్రీడమ్ ఇస్తే రాత్రి పగలు పబ్లు పార్టీలు అని తిరిగి ఇలాంటి బేవర్స్ గాళ్ళ ముందు తలదించుకుని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు చెప్పింది కరెక్ట్ బాలు. అవును డాడీ, ఈ ప్రపంచంలో నీకందరికన్నా ఎవరిష్టమని అడిగితే మీరే అన్నాను. నీ గురించి చెడుగా చెప్తే నమ్ముతాడా అని అడిగితే నోవే అన్నాను. కానీ నన్ను తప్ప ప్రతి ఒక్కరిని నమ్ముతావని నాకు ఈ క్షణమే తెలిసింది. ఊరంతా పిలిచి నా 5th బర్త్డే గ్రాండ్ గా చేసావు. ఆ సీడీలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు మీరు కనిపించిన కూతురు గురించి ఏదో వాగితే ఒక్క క్షణం, కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశారు. లాగిపెట్టి మరీ ఒకటిచ్చారు. అంతే సార్, మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదు, మీ రక్తం మీద మీకు నమ్మకం లేదు. అలాంటిది ఏదో ఒక కుక్క చందన గురించి ఒక మాట అంటే మీరు నమ్మడంలో నిజంగా ఆశ్చర్యం లేదు సార్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకొచ్చిన కష్టం నష్టం ఏం లేదు సార్. కానీ నష్టపోయేది మీ కొడుకు అర్జున్. నిజం సార్, చందన లాంటి అమ్మాయి కోటికి ఒక్కరుంటం కూడా కష్టం సార్. బాయ్ సార్. నేను బాబు యాదమ్మనే. సరిగ్గా చూడు బాబు. అయ్యో అరమాకు బాబు, అరమాకు. జేస్కమ్మకి తెలిసిపోతుంది. యాదమ్మా, యాదమ్మా, షుడు. ఏడు వేరు, యాదమ్మా. ఓయమ్మో, ఓయమ్మో, చెప్తానది. ఒకవే, అగు. Oh my God, how sweet. Cute little dog you are. Come to me, Muji. Come. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నా కూతుర్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నానని తెలిసింది. చందన విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చందన లాంటి మంచి అమ్మాయిని మిస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీకు ముఖ్యంగా చందనాకి అభ్యంతరం లేకపోతే. అలాంటిదేం లేదమ్మా, జరిగిందేదో మన మంచిగా జరిగింది. మా చందన కూడా ఎవరెలాంటి వారో తెలిసింది. స్నేహం బంధుత్వంగా మారుతుందంటే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి?
ఒక్క మాట చందనతో కూడా చెప్పి. సరే వెళ్ళొస్తానరా. మంచిదిరా. హాయ్ అంకుల్. హలో ఆంటీ. రా మహేష్. ఎక్స్క్యూజ్ మీ. నిన్న కాక మొన్న కలిసినట్టుంది స్కూల్ యూనిఫామ్ లో. You know, ఇంతలో ఇది. మరి ఇంకేమవుతుంది, డైలీ జపానే. జపానా? జపాన్ అంటే ఏంటి? సో హౌస్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్. నందు, జపాన్ అంటే ఏంటో చెప్పు. మొబైల్ ఇవ్వండి. సి ఓ రొమాంటిక్. టెలిఫోన్ ప్లస్ ఒక కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ అమ్మా. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ. బూస్ట్ వెస్ట్. అసలు నీకు శ్రీకి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాడితో మాట్లాడడం లేదు? దాని గురించి మర్చిపో. దేని గురించి మర్చిపోవాలి? అంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోవాలా? అది కాదు చందన. శ్రీ ఇస్ అ కూల్ గాయ్. నా మాట విను. ఎనఫ్. చందు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. అవునరా చందు, నా కోసం ఒక్కసారి. గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నా, మళ్ళీ మీరెవరైనా ఆ టాపిక్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ గెట్ లాస్ట్. Chandu, don't be so stubborn. We all make mistakes. We are only human. చందు, హైదరాబాద్లో ఈవ్ టీజింగ్ ఎక్కువ. అమ్మాయి కనిపిస్తే చాలు ఏడిపిస్తారట. నువ్వు ధైర్యంగా ఉన్నట్టు నటించాలి, అర్థమైందా? మమ్మీ చెప్పింది నిజమే, ఎవడో నన్నే ఫాలో అవుతున్నాడు. స్కూల్ వచ్చేసాను. వస్తున్నా ఉండు. అయ్యో, క్లాస్ లో కూడా వచ్చేసాడు. హాయ్ రా. వైశాలి మేడం వస్తుంది రే. Good morning, children. Please sit down. థ్యాంక్ యూ మ్యామ్. Very good work done on English essay on your favorite topic. ముఖ్యంగా మహేష్ తను చూస్ చేసుకున్న టాపిక్ ద కౌ. మహేష్, ప్లీజ్ కమ్ హియర్. ఏం ఆపర్చునిటీ రా మహేష్, ఈ దెబ్బతో ఫర్సానా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal.
And because he is female, he gives milks. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will do so when he got a child. He has got 4 legs together. 2 are forward and 2 are afterwards. Milk comes from 4 taps attached to his basement. Within brackets, horses don't have such attachments. Thanks for enlightening us, Mahesh. His other motion is used for making pidakas. పాపం మహేష్. This is the Indian cow. పర్జానం కూడా నవ్వేస్తుంది. డబ్బులునే 50 ఉన్నాయి. వెళ్ళి సీరియల్ బయట తీసురా. Sri. ఓకే ఓకే హాయ్ ఐఎమ్ శ్రీ వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఓకే 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 సుహాసిని స్వరూప్ క్యూట్ కపుల్ ఇదే యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బోర్న్ ఇన్ రిచ్ ఫ్యామిలీస్. ప్రేమించుకున్నారు, పైగా సేమ్ కాస్ట్. యాజ్ యూజువల్ ఏ రీజన్ లేకపోయినా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయితేనే బయటకొచ్చారు, పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే క్యాంటీన్ పెట్టారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బోత్ ఆర్ రియల్ జెమ్స్. నాన్నగారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? టీ, కాఫీ, కూల్ డ్రింక్ అవి తప్పితే ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? నా మాట విని చిన్ని, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ నాన్నగారు చెప్పినట్టు చేస్తే నిన్ను అమెరికా పంపి సడన్ గా మీ డాడీ మా డాడీని వదిలేసి ఇంటికి వచ్చేయమంటే నువ్వు వెళ్ళిపోతావా? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజున ఎందుకు ఇలా చేశానా అని వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది, గుర్తుంచుకో. అనయ్య, ఎప్పటికైనా మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా ఉండే రోజు వస్తుందా? లైఫ్ అనేది ఇదిగో ఈ పజిల్ క్యూబ్ లాంటిది. దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం ఇష్టం వచ్చినట్టు టర్న్లు, ట్విస్ట్లు చేస్తాం, రాంగ్ స్టెప్స్ వేస్తాం. కానీ ఈ పజిల్ సాల్వ్ అయిందనుకో, ఎటువైపు నుంచి చూసినా జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగో ఇలా. ఏంటి కోపం వచ్చిందా? చెప్పు. మరి యాసిడ్ పోయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పోయి. నీకిప్పటిదాకా చాలా మంది మీద చాలా విషయాల్లో కోపం వచ్చుంటుంది కదా, మరి వాళ్ళందరి మీద యాసిడ్ పోయలేదేం కిషోర్? 10 మంది అమ్మాయిల్ని గమనించి వాళ్ళ గురించి ఫుల్ రీసెర్చ్ చేసేసే ప్రేమిస్తాం. వాళ్ళు మాత్రం మిమ్మల్ని వెంటనే లవ్ చేయాలి. వాళ్ళకి ఏ ఆప్షన్ ఇవ్వం. 2 years నుంచి ప్రేమిస్తున్నాను మేడం, కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. ప్రేమ నీది ప్రేమేంట్రా? నీ ఫ్రెండ్స్ ఎవరో నందిని బాగుంటుందిరా అంటే నువ్వు ప్రేమించావు. అదే ఫ్రెండ్స్ రెచ్చగొట్టి యాసిడ్ పోయిరా అంటే పోస్తున్నావు. రే, ఇలాంటి పనులు చేసేదెవరో తెలుసా? ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని కంప్లీట్ బాస్టర్స్. ఏ ఆడపిల్లైనా ఏం కోరుకుంటుందిరా? తనను మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం కలిసి ఏ కష్టం రానియకుండా కాపాడే ఒక తోడుని, ఒక నమ్మకాన్ని. ఆ నమ్మకం నీ బిహేవియర్ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల రావాలి. ఇప్పుడు నేను కొట్టేను చూడు, ఆ నొప్పి తగ్గిపోయి ఉంటుంది. యాసిడ్ వల్ల తనకయ్యే గాయం కూడా అంతే, ఏదో ఒక రోజు మానిపోతుంది. కానీ నువ్వు చేసే ఈ పని వల్ల ఇక్కడ అయ్యే గాయం మానదు. బతికినంత కాలం ప్రతి నిమిషం, ప్రతి క్షణం కుమిలిపోతూ చనిపోతూనే ఉంటా. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు, ఆ అంటే ఫర్సానారా?
నిజంగా ఆ బ్రహ్మ ఫర్జానా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాడ్రా. బ్రహ్మ ఫర్జానా రేపే ముహూర్తం. ఫర్జానాకి ప్రపోజ్ చేస్తా. బేష్ బేష్ బోలో బోలో. ఆ పింక్ టీషర్ట్ మా ఆంటీ అమెరికా నుంచి పంపింది. మీరందరూ అడిగినా ఇవ్వలేదు. ఏది నేను అడిగినా కూడా నువ్వు ఇవ్వలేదే? ఆ పింక్ టీషర్టా? ఎగ్జాక్ట్లీ ఆ టీషర్ట్ వేసుకెళ్తాను. 1 month నుంచి రీసెర్చ్ చేసి మరీ ఒక లవ్ లెటర్ ప్రిపేర్ చేశాను. ఈ మహేష్ గడి కాలేజ్లో ఎంతో మంది ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ ఫస్ట్ టైం లైఫ్లో నా ఫర్జానాకి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ ఎ లక్కీ గర్ల్. గుడ్ నైట్ రా. నువ్వు ఒక డూయట్ వేసుకో. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్ నేను కోయిట్ వెళ్తున్నాను. కోయిటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అందుకని. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటా అది? నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదు. చెత్త. నోర్మల్ నీ అబ్బా. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగరు. ఈ నా కొడుకుని అయ్యో ఈ కేంద్ర కొడుకుని ఎంత కొట్టినా పాపం లేదు. వదిలేపే. ఛే! ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు, నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు వాడొస్తే నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న. కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్. హలో హలో, అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతనా వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా. సంతనా ఊటుకో పత్తి ఊటుకో పోలా బెంగళూరు పోయిండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా? బారు, రెస్టారెంట్, అశోక్, హోటల్, ఏంట్రా ఇది? ఫుల్ కన్ఫ్యూజన్. నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మెజెస్టిక్ బస్ స్టాండ్ కదా, అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోను వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండి రా. దిగిన హోటలు ప్యాలెస్ అదేదో. చందు మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఆ, ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఆహా ఏదో ప్యాలెస్ వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరేమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా. ఉండు. అదేదో నగర్ అని వస్తుంది.
ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్గా. అమ్మాయ ట్యాక్సీ వచ్చింది, పద 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 పద. ముడతలు పడిన ఉడత మొహందాన, ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహందాన, దెప్పలేని తాబేలు మొహందాన, చాయిస్ నీదేనే. ఈ రాత్రికి ఏ కుక్కకో నక్కకో ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్, చిన్న హెల్ప్ కావాలి. ఎస్ అంకుల్, మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్, అదొక నగర్లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్? అంకుల్, ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ, పీపల్ కజాడ్. హా. బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్, ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. ఓ అంకుల్, ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదు రా భయ్. దాని ఎవ్వరు రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కానీ రా భయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రా భయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఏం టైమింగ్! అంతేగా మరి, టైం బాగుంటే అన్ని ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్. సారీ ఎందుకు సార్, ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెసా? మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి, సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోండి. ರೈಟ್ నుంచి ಲೆಫ್ಟ್ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್ ಏನು ಬಾಲ್ಕಲ್ಲಿ ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾ ಇದ್ದ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు తబల. ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ 2 పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. స్టార్ట్ అయింది. అంకుల్, బాస్కెట్. ఏ, లోపల ఒక పప్పి ఉంది చూడు. యా, నైస్. నువ్వేం టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది. పోలీస్ వెహికల్ రా. ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ರು? सर, हैदराबाद से आया हम. उर्दू? पाकिस्ताना? नो सर, हैदराबाद से. हैदराबाद? रावलपिंडी का बाजू है क्या? రావల్పిండి के बाद का सर, हैदराबाद सर, ఆంధ్రప్రదేశ్. తెలుగు ఎవడికి తెలుసురా? మీరు తెలుగోళ్ళు తాలిబాన్ వాళ్ళు. రేయ్ సార్, నేను వాళ్ళని నోడుకో. ಸರಿ ಸರ್. ಏಯ್, ನಿನ್ನೆ ನಡೆಯು. ಸರ್, ಏನಿದೆ ಜೋಬಲ್ಲಿ? వాళ్ళని నోడుకుంటుంది. ఏమో ఏమో రంది వాళ్ళు. ನಿನ್ನೆ ಏಯ್ ನೋಡಲ್ಲಿ ಜೋಬಲ್ಲಿ ಏನಿದೆ? ಸರ್, ತೆಗಿ. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావో షూట్ చేసి పారు. షడప్. చందు
పద వచ్చే. చందు చందు ఏమైందిరా? ఏమైంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కాల్ చేశాను. చందు నువ్వు చేసింది కరెక్టేరా? కాదు, ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ, నేను కాల్ చేయను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లో కాల్చు, చస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా. చందు ఏం కాలేదురా. నా మీదొట్టు, అమ్మ మీదొట్టు. నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాన్న మీదొట్టు. బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా. చూడు, ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఓకేనా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా. సరేనా? ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి. ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో డాడీ, నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి. అదేంటి, హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను. మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. ಮೂತಿ మీద ಬೇಸ ಕೂಡ ಸರಿಗಿರలేదు. ಅప్పుడు నీకు ಅಮ್ಮಾಯಿతో ಟೂಲು ಶಿಕಾರುನಾ? ಏಯ್ ಸರ್, ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. జాగ్రత్త. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి. చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్ తో అబద్ధం చెప్పే రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు.